కళ్ళు మూసుకున్నావా? గట్టిగా సర్ప్రైజ్ వెయిటింగ్ ఇక్కడ. ఎవరొచ్చారో చూడు. Your sister Prapurna. Surprise! What a surprise, really. Prapurna garu, welcome to Main Tivanta. Thank you so much. Thank you. అలాగే రాఖీ పండుగ శుభాకాంక్షలు. Thank you. మీ సిస్టర్, అందుకే నేను పిలిచింది ప్రపూర్ణ గారిని. అంటే మీకు చెప్పకుండా సర్ప్రైజ్ గా మీకు చూపించి ఒకసారి థ్రిల్ చేద్దామని. మా అక్క పొద్దున్న నుంచి అడావిడిగా ఉందంటే నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, కానీ అసలు షోకి తనకి ఎలాంటి సంబంధం, షో గురించి నన్ను అడగలేదు, షో గురించి మాట్లాడలేదు. రెగ్యులర్ షూటింగ్స్ వెళ్తూ ఉంటాయి కదా, మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి నేను రెడీ కదా చెప్పడానికి అన్ని. పెద్ద నువ్వే పెద్ద అయినట్టు. Trust me. Thank you. It was a pleasant surprise. Really, thank you so much. Most welcome. అలాగే మీకు కూడా పిలవగానే చాలా అంటే మాతో కోఆపరేట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రదీప్, మా అక్క ప్రపూర్ణ. మార్నింగ్ నుంచి రాఖీ కట్టాలని వీడికి ఎలా ఎలా అని వెతుకుంటూ మీ సెట్ లో ఉన్నాడని తెలిసింది. సో మీరు కాల్ చేయగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ వచ్చి ఇక్కడ రాఖీ కట్టేయచ్చు. సో మీరు ఈ రక్షాబంధన్ ఇక్కడ చేసుకోవడం మాకు నిజంగా హ్యాపీగా ఉంది. ట్రై చేస్తారా రాఖీ? యాక్చువల్ గా అక్క యుఎస్ లో ఉంటారు. సో ఇప్పుడు వెకేషన్స్ కానీ హాలిడేస్ ఇక్కడికి వచ్చారు. జస్ట్ ఒక 10 days అయింది, ఇంకో 10 days ఉంటారు. లక్కీ అన్నమాట మీరు ఈ టైంలో అనుకోకుండా రావడం. పోస్ట్ లో వచ్చేది కదా, పోస్ట్ లో వస్తారు లైవ్ గా. అది కూడా all your presence. మీ ఇంటి వంటలో యుఎస్ లో ఉంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ 6-7 years అయింది అక్క యుఎస్ వెళ్ళి. అప్పటి నుంచి ఎవ్రీ టైం థ్యాంక్ యూ. విషెస్ కూడా మెయిల్స్ లో ఆన్ కెమెరా గిఫ్ట్ ఇస్తాను కదా, అంటే అక్షింతలు లాంటి వేస్తే నన్ను దీవించడం లాంటివి జరుగుతాయా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో కూడా అర్థం కాదు, నేను రక్షాబంధన్ మామూలు పొద్దున్న రెడీ సెట్స్ కి రావడం. మీ అందరూ కలిసి నాకు నిజంగా సర్ప్రైజ్ ఇచ్చారు. 2011 ఈ రక్షాబంధన్ నిజంగా నాకు స్పెషల్, నిజంగా మెమరబుల్ గా ఉండబోతోంది. వేల మంది, లక్షల మంది ప్రేక్షకుల ముందు మా అక్క నాకు రాఖీ కట్టడం, మా అక్కతో నేను ఈ రక్షాబంధన్ షేర్ చేసుకోవడం. ఐఎమ్ సో హ్యాపీ. మరి మీరేం చేయబోతున్నారా? నాకు రాఖీ కట్టారంటే గిఫ్ట్ ఇవ్వాలి. ఆన్ కెమెరా కాదు, కానీ నా ఆస్తిలో వాటా రాసి ఇచ్చేస్తే. ఆస్తులు ఎవరికి వద్దు ప్రపూర్ణ గారు, మీరు ఎలా ఫిక్స్ అవ్వద్దు. లైక్ మై స్వీట్ హార్ట్. అసలు విషయం ఏంటంటే స్వీట్ స్పెషలిస్ట్, స్వీట్లు కూడా బాగా చేస్తారు. ఓకే, ఇంట్లో కిడ్స్ కూడా ఎక్కువ తింటారు. నాకు ఒక బాబు 6-year-old బాబు, వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ రాఖీ పండుగ రోజు ఒక మంచి స్వీట్ చేసి తమ్ముడికి పెట్టబోతున్నారు. ఓహో, సర్ప్రైజ్ ఎందుకు స్వీట్ చేస్తావా? వెరీ గుడ్. మా అక్క చేతి స్వీట్. సో ప్రపూర్ణ గారు, మీ తమ్ముడి కోసం స్పెషల్ గా ఏం చేయబోతున్నారు ఈ రోజు? మస్కా బిస్కెట్ అని స్వీట్. సో మస్కా బిస్కెట్ అండి. మస్కా బిస్కెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చక్కెర పొడి, మైదా పిండి, పాల పొడి, వంట సోడా, డాల్డా. ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? బౌల్ తీసుకుని థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక స్పూన్ ఇస్తారా? షూర్ గా. ఒక 4 spoons మైదా, మిల్క్ పౌడర్ తీసుకున్నాము. నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ సోడా పెట్టాము, మేబీ 1/4 spoon అలా సోడా. షుగర్ పౌడర్ కంప్లీట్ గా వేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకుని ఈలోపు స్టవ్ వెలిగించి నెక్స్ట్ ఇంట్లో ఏం వేయాలి? డాల్డా వేసుకున్నాము. కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని. సో ఇంట్లో ఇంకా పిల్లలు బాగా ఆలోచిస్తూ ఉంటారా? వాడికి బాగా ప్రదీప్ పులుసులు వచ్చాయి. వాడికైనా అందరు కావాలి. అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పరిచయం ఉన్నా లేకపోయినా, వాళ్ళు తెలిసినా తెలియకపోయినా వాళ్ళతో నీ పేరేంటి మొత్తం డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా లాగేస్తా. ఫుల్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అలానే. ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా అండి, ఎక్కువ నేర్చుకుని అక్కడ కష్టం కదా. అతను ఎప్పుడు ఇండియా వచ్చినా అతని పేరు ఆయుష్. అబ్బాయి పేరు ఆయుష్, పాప పేరు అశ్విక. సో ఆయుష్ అశ్విక ఎప్పుడు వచ్చిన అశ్విక అంటే ఇప్పుడు హైలైట్ ట్విస్ట్ ఏంటంటే తనకి తెలుగు అంతగా అర్థం కాదు, అర్థమైపోయి తను మాట్లాడదు. సో నా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం డిస్టెన్స్ ఎందుకు వస్తుంది అంటే, కాదు అశ్విక ఇలా కాదమ్మా, రిమోట్ ఇటు వాటి అంటే అనేది మనకి అర్థమైతే అర్థం కాదు. ఇది రిమోట్ ఇవ్వమ్మా అని నేను అడగాలన్నమాట. 4 years. మీ వారు ఆంధ్ర కదా? మరి తెలుగు ఇంట్లో మాట్లాడరా? వాళ్ళిద్దరికి స్కూల్లో బాగా అలవాటు అయిపోయింది. వచ్చాక మేబీ 4-5 hours ఇంట్లో ఉంటారు. ఆ టైంలో కుదరదు. ఇది డాల్డా కాగినట్టుంది కదా, మనం ఆ ప్రాసెస్ లోకి వెళ్తూ మాట్లాడుకున్నాం. ఉండలేకుండా అడుగు కూడా అంటకుండా వేసిన వెంటనే కొంచెం బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు జీ తెలుగులో ఇంత ఫేమస్ అయ్యాడు, అంతకు ముందు స్కూల్లో చాలా ఫేమస్ ఉండేవాడు ప్రదీప్. మేబీ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ లో ఉన్నప్పుడు యాన్యువల్ డే కి కామెడీ షో కానీ ఏదైనా డ్రామా కానీ వేయాలంటే ప్రదీప్ షూర్ గా దాంట్లో ఉంటాడు. సో ఒకసారి పరమానంద శిష్యులు అని బాగున్నారు. పరమానంద శిష్యులు డ్రామా వేశారు. మా మమ్మీ ఫుల్ ఎక్సైటెడ్, మా అబ్బాయి స్టేజ్ మీద డ్రామా, రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చారు. వచ్చి కూర్చుని పేర్లు చదివారు ప్రదీప్, ఇంకా ఫ్రెండ్స్ పేర్లు అందరూ పేర్లు చదివారు. వచ్చారు శిష్యులు 2 బెంచ్లు వేసారు, బెంచ్ల మీద కూర్చున్నారు, శిష్యులు అందరూ కూర్చున్నారు, పరమానంద గారు నుంచున్నారు. ప్రదీప్ అనిపించట్లేదు. ఏంటి ప్రదీప్ ఉన్నారు కదా ఈ షోలో, ప్రదీప్ లేదంటే ఆ పరమానంద గారు పక్కన ఒక ఆవిడ గ్రీన్ శారీ కట్టుకుని గ్రే విగ్ పెట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని మేకప్ లో గాజులు అన్ని వేసుకుని నడుము మీద చేపట్టుకుని నాకు ఎక్కడి నుంచో అది ప్రదీప్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్ లో ఆవిడ వైఫ్ ఇదిగా వేసిన అమ్మాయికి ఒంట్లో బాగోకపోతే ఈయన గారికి బాగా సూట్ అవుతుంది. అంటే నా ఫస్ట్ ఇది ఒకసారి ఆఫ్ చేసేయండి సరిపోతుంది కదా. ఫస్ట్ పరమానందయ్య గారి వైఫ్ క్యారెక్టర్ వేసాం అనమాట. మనకి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కదా చాలా. సో అక్కడ టీచర్ నాకు స్క్రిప్ట్ చెప్తున్నారంట, అయ్యో పరమానంద గారి డైలాగ్ లేదు, శిష్యుల డైలాగ్ లేదు, వాళ్ళ భార్య డైలాగ్ లేదు. అందరి డైలాగ్ వీడియోని అందరూ ప్రాక్టీస్ చేసుకున్నాడు, ఎందుకంటే మంచి సేఫ్ చేయడం. నా సేఫ్టీ నాకే కొట్టింది. స్టేజ్ ఎక్కే ముందు ఆ అమ్మాయి రాలేదు, ప్రదీప్ తొందరగా విగ్గు పెట్టండి, ప్రదీప్ తొందరగా చీర కట్టండి. నేను కరెక్ట్ గా ప్రదీప్ నేనే కదా అని ఇంకెక్కువ మాట్లాడలేదు. నాతో ఎవరు ముగ్గురు మేకప్ వాళ్ళు ఇద్దరు నా 2 చేతులు పడుతున్నారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇటు పడుతుంది, రప్ప రప్ప సమోసా పట్ల చుట్టూ చెప్తున్నాను నాకు చీర. దాంట్లో నడవడం రాదు మనకి, ఏమి కాళ్ళు అడ్డం పడితే ముందు పడచ్చు, ముందు వాళ్ళు రాలొచ్చు. నిజంగా నేను శిష్యుడి క్యారెక్టర్ వేసిన అంత అప్లాజ్ రాదేమో కానీ నేను అది వేయగానే మంచి డైలాగ్స్ నడుము మీద ఇలా చేపెట్టుకుని ఏమిటయ్యా అసలు సూపర్. జనరల్ గా నువ్వు అబ్బాయి కాబట్టి అబ్బాయి క్యారెక్టర్ వేస్తే అంత రికగ్నైజేషన్ రాదు. ఫస్ట్ టైం అయినప్పటికీ నీకు మంచి అప్లాజెస్ వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని ప్లేట్ లో వేసి బిస్క్ కొంచెం దగ్గర తీసుకుని ఇంకేదో ప్రాసెస్ ఉందండి. దీని ఒక్కసారి పెన్నం మీద మనం పాన్ ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకుని పెట్టి బిస్కెట్ రెడీ అవ్వాలి, స్మగ్లింగ్ చేశాడు. గోల్డ్ బిస్కెట్స్ అసలే మస్కా బిస్కెట్స్. పాన్ హీట్ అయినట్టుందండి. ఓ చక్కగా బిస్కెట్ షేప్ లోనే మనకి చాలా అందంగా కనిపిస్తుంది ఇది. యాక్చువల్లీ ఈ రోజు మా మమ్మీ బర్త్డే, మా మమ్మీ బర్త్డే అన్నమాట. ఒకసారి భవానీ గారికి మా ఇంటి వంట తరపు నుంచి భవానీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సూపర్. టుడే ఇట్ వాస్ రియల్లీ స్పెషల్. నాకు స్పెషల్ లో మీ ఇంటి వంటకు రావడం, నేను అలాగే మీ ఇంటి వంటకు వచ్చినప్పుడు మా అక్క నాతో పాటు ఉండడం, నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ వచ్చి ఇక్కడ రాఖీ కట్టడం, విషెస్ కూడా చెప్పడం, బర్త్డే విషెస్. సో ఇది అయిపోయినట్టుంది కదా, మీ కలర్ సరిపోతుందా? ప్లేట్లో తీసుకున్నాము. మస్కా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి కదా. మరొకసారి మస్కా బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దామా. మస్కా బిస్కెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, చక్కెర పొడి, పాల పొడి, బేకింగ్ పౌడర్, డాల్డా. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి, తర్వాత కావలసినంత చక్కెర పొడి, కొద్దిగా పాల పొడి కూడా వేసి, చివరిగా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో అవసరమైనంత డాల్డా వేసి, డాల్డా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకుని దీన్ని బిస్కెట్స్ లా కట్ చేసుకుని వేడెక్కిన పాన్ మీద 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మస్కా బిస్కెట్ టేస్ట్ చేయడానికి రెడీ.